కృష్ణపట్నం పోర్టు చెక్పోస్టు ఏర్పాటు చేసి అదనపు వసూలు చేశామని చెప్పడం సరికాదని కృష్ణపట్నం కంటైనర్ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ లారీ సీరియల్ సిస్టమ్ని సక్రమంగా నిర్వహించేందుకు మాత్రమే తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కొందరు దీనిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ డి రామరెడ్డి, సిహెచ్ గిరిబాబు, సిహెచ్ మురళి, సిహెచ్ పూర్ణ, సెక్రటరీ వెంకటశేషయ్య, ఎం రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కోర్టు ఉద్యోగులు కొన్ని అసత్యాలు, కొన్ని తెలిసి తెలియక కొన్ని చెప్పడం జరిగింది. కోర్టు ఉద్యోగులు నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ చూసి మా కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరఫున వివరణ ఇవ్వడానికి ఈరోజు మనం నెల్లూరు ప్రెస్ మీట్లో కలవడం జరిగింది. ఏంటంటే మెయిన్ వాళ్ళు కొన్ని తెలిసి తెలియని కొన్ని మాటలు చెప్పడం జరిగింది. మా లారీ అసోసియేషన్ వాళ్ళ మీద ఏదో అసత్యాలు మాట్లాడడం జరిగింది. కంటైనర్ లారీ అసోసియేషన్ వాళ్ళు ఏదో చెక్ పోస్టులు పెట్టేసి అధిక డబ్బులు వసూలు చేయడం వల్ల కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, ఈ కంటైనర్ టెర్మినల్ తరలిపోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాయని ఇవన్నీ రకరకాలుగా మాట్లాడడం జరిగింది. అసలు కంటైనర్ టెర్మినల్ తరలిపోవడానికి మా లారీ అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదు. మా లారీ అసోసియేషన్కి ఏ పార్టీ నాయకులకు కూడా సంబంధం లేదు యాక్చువల్గా. కానీ వాళ్ళు ఏదో కొన్ని రాజకీయ పార్టీలకి మా లారీ అసోసియేషన్కి సంబంధం ఉన్నట్టుగా మేము ఆ రాజకీయ నాయకులకి ఏదో డబ్బులు ముట్ట చెప్తున్నట్టుగా మాట్లాడడం జరిగింది. అసలుకి మేము కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే, మాకు గిట్టుబాటు ధర లేక ఒక 2 సంవత్సరాల క్రితము మాలో పోటీ పడకుండా ఒకరికొకరిని సహకరించుకొని లారీలు సీరియల్ ప్రకారంగా ఒక లోడ్లు అందించి గిట్టుబాటు ధర కలిగేలాగా మేమందరం ఒక ఫిక్స్డ్ రేట్లు కొన్ని ప్రదేశాలకి సంబంధించి మేము ఫిక్స్గా పెట్టుకొని వ్యాపారం చేసుకోవడానికి ఉన్నాము. లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకునే క్రమంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాకాని గోవింద్ రెడ్డి గారిని కలిసి, మేము మీ ప్రాంతంలో లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము, మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదన్నా సహకరించండి అని చెప్పి మేము ఆ రోజు కోరడం జరిగింది. అంతే తప్ప ఈ లారీ అసోసియేషన్కి కానీ కాకాని గోవింద్ రెడ్డి గారికి కానీ మేము ఎటువంటి సంబంధం లేదు. ఆ తర్వాత మా లారీ వాళ్ళని మేము మా సొంతంగా నడుపుకున్నాము. కానీ ఈ మధ్య కోర్టు ఉద్యోగులు మా లారీ అసోసియేషన్ మీద పడి మేమేదో అక్రమ వసూలు చేస్తున్నామని, చెక్ పోస్టులు పెట్టామని రకరకాలుగా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా అవాస్తవాలు. యాక్చువల్గా ఏంటంటే, మా లారీలు సక్రమంగా అంటే సీరియల్లో వెళ్తున్నాయా లేదా, ఎవరన్నా వాళ్ళ సొంతంగా బుకింగ్ తీసుకుని తక్కువ రేట్లు పోతున్నారా అనే క్రమంలో మేము మా ఆఫీస్ తరఫు నుంచి మేము ఒక సీరియల్ సిస్టాన్ని గమనించడానికి ఒక చెక్ పాయింట్గా పెట్టుకున్నాం. అంతే తప్ప మా లారీ వాళ్ళు అందరు కలిసి సక్రమంగా వెళ్ళాలని, సీరియల్ సిస్టంలో వెళ్ళాలని అలా ప్లాన్ చేసుకున్నాము తప్ప ఎటువంటి వసూళ్ళు అనేవి లేవు. ఎవరైనా మీరు మాకు అక్రమంగా మేము వసూలు చేసాము అని ఏదైతే ఉంటే మీరు మా దృష్టికి తీసుకొచ్చినా మేము దానికి వివరణ ఇస్తాము. ఇప్పుడు వరకు అయితే ఎటువంటి అక్రమ వసూలు చేయలేదు. మేమేదో అక్రమ వసూలు చేయడం వల్ల కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని చెప్పి కోర్టు సిబ్బంది నిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ కాదని చెప్పి వివరణ ఇచ్చాము. ఇంకోటి ఏంటంటే, ఆ రోజు చాలా రకాలుగా మధ్య బ్రోకర్లు మమ్మల్ని పీడించి ట్రాన్స్పోర్ట్ను కూడా ఒక సక్రమంగా జరగకుండా చేసేలాగా ఎన్నో 3,000, 4,000, 5,000 మార్జిన్లు పెట్టుకొని మాకు లారీకి సరైన ధర లేక, గిట్టుబాటు ధర లేక మేము చాలా ఇబ్బందులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకునేందుకు స్థానికంగా మాకేం ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అప్పుడు స్థానిక ఎమ్మెల్యేని కలవడం జరిగింది. అంతేగాని ఆ కలవడం జరిగిందని మాత్రం దానివల్ల రాజకీయాన్ని తీసుకొచ్చి మా అసోసియేషన్ పెట్టేసి అధిక వసూలు చేశారని, దానివల్ల కంటైనర్ తరలిపోయిందని, కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. కోవిడ్ దగ్గర నుంచి కూడా ఇదివరకు 20 ఫీట్ కంటైనర్లు లారీ వరకు ఎగుమతులు దిగుమతులు 5,000 కంటైనర్లు జరిగేది. కోవిడ్ తర్వాత నుంచి 500 కంటైనర్లకు వచ్చింది. 500 కంటైనర్లు రావడం వల్ల అక్కడ అదాని పోర్టు ఏ విధంగా నిర్మిస్తున్నారో తెలియదు. సక్రమంగా వెదర్స్ రాలేదు. ఆ వెదర్స్ రాకపోవడం వల్ల కూడా మాకు లారీలు తిప్పుకునే పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. అప్పటికే కొన్ని లారీలని మేము చెన్నై పోర్టులకు తరలించాము. చెన్నై పోర్టులో తరలించి అక్కడి నుంచి వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ వచ్చిన 500 కంటైనర్లు కొన్ని లారీలు మాత్రమే ఇక్కడ తిప్పుకుని వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. ఈ 500 కంటైనర్లు కూడా
మేము ఏ రకంగా వసూలు చేసామో ఏంటి అనేది రకరకాలుగా మాట్లాడుకుని ఆ రోజు మీడియాలో ప్రతిపక్షాలు కానీ రకరకాలుగా రాజకీయాలు తీసుకొచ్చి మా దాంట్లో చూశారు. అప్పటికి ఎన్నో ఒత్తిళ్ల మధ్య మేము లారీ అసోసియేషన్ నడుపుకుంటే లారీ అసోసియేషన్ వాళ్ళ మీద అన్ని రకాలుగా ఇన్ని గొడవలు చల్లారో అన్ని గొడవలు చల్లారు. రాజకీయాలకు సంబంధం లేకుండా మేము నడుపుకుంటా ఉన్నాము. అయితే మాకు నవంబర్ మంత్ 2023 నవంబర్ మంత్ తెలిసింది ఇట్లా కోర్టు క్లోజ్ అవుతుందని చెప్పి కొంతమంది కోర్టు సిబ్బంది మాకు తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేసేటప్పుడు టైంలో మాకు స్థానిక ఎమ్మెల్యేగా అయినటువంటి మంత్రి గారు కూడా అప్పటికి కాగన గోవిందరెడ్డి గారిని కలిసి సార్ ఇట్లా మాకు మా ఉపాధి పోతుంది, మా లారీలు మేము సక్రంగా తీసుకోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే ఆయన పాపం సహకరించి మా దగ్గర నుంచి రిక్వెస్ట్ లెటర్ తీసుకొని అప్పుడు సీఈఓ బోర్డు సీఈఓ గారు అయినటువంటి వాళ్ళని కలిసి అసలు ఏంటి ఇబ్బంది ఏంటి, కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారే అంటే అసలు కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం అనేది లేదండి, మేము దిగుమతులు తగ్గడం వల్ల షిప్స్ కూడా కొంచెం తక్కువ వస్తున్నాయి, మేము టెర్మినల్ అయితే క్లోజ్ చేయమండి, మాకున్న కాంట్రాక్ట్ ప్రకారం క్లోజ్ చేయడానికి కూడా లేదు అని చెప్పి మంత్రి గారికి వివరణ ఇవ్వడం జరిగింది. ఈలోపు యాక్షన్ కోడ్ పడి మేము ఫాలోఅప్ చేయలేకపోయాము. అత్యంతగా పూర్తిగా కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం జరిగింది. ఈ మెయిన్ జరగడం వల్ల మేము మా లారీని చెన్నైలోని అదానీ పోర్టులు అనేటువంటి కట్టుపల్లి ఎన్నూరు పోర్టుకి మళ్ళీ ఆ బిజినెస్ని అక్కడి నుంచి రవాణా చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కూడా మనకు స్థానికంగా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటామే కానీ ఎక్కడో తమిళనాడుకి పోయి మా లారీని తీసుకెళ్ళేసి అత్యంత అక్కడ చాలా అంటే ట్రాఫిక్ ఉండి ఆ ఏరియాలో చాలా ఇబ్బందులు పడుతూ రోజుకు ఒక యాక్సిడెంట్, రోజుకు ఒక పెనాల్టీ కట్టుకుంటూ లారీలు మేము ఎంత ఇబ్బందికరంగా నడుపుకుంటున్నామంటే అన్ని రకాలుగా ఇబ్బందిగా నడుపుకుంటున్నాము. మా వల్ల ఈ అసోసియేషన్ వల్ల కంటైనర్ టెర్మినల్ పోయినాయి. ఏదన్నా అక్కడ సీఈఓ గారి తరఫున కానీ లేదంటే రాజకీయంగా ప్రతిపక్షాలు ఇప్పుడు రాజకీయంగా చేస్తున్నారు కదా, వాళ్ళ రాజకీయ నాయకుల వల్ల ఈ కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని చెప్పి అంటున్నారు కదా, దానికి వివరణగా కోర్టు సీఈఓ గారు ఏదన్నా మా మెయిన్గా ఈ అసోసియేషన్ తరఫున కానీ లేదా ఈ పార్టీ తరఫున కానీ లేదంటే అప్పుడు ఈ మంత్రి గారైనా కాకన గోవిందరెడ్డి గారు వల్ల కానీ ఈ కోర్టు తరలిపోయిందని చెప్పి వాళ్ళు వివరణగా ఇవ్వగలిగితే మేము యాక్సెప్ట్ చేస్తాం. అది కాదు కరెక్ట్ రీజన్ ఏంటంటే దిగుమతులు లేకపోవడం వల్లనే వాళ్ళు తరలించామని చెప్పి అంటున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము చాలా ఇబ్బందిగా చేసి డబ్బులు తీసుకున్న వాస్తవం కాదు దాని వల్ల సంబంధించిన మా వ్యాపారం మీరు జిల్లాకి ఎమ్మెల్యేలో తరలిపోవడానికి ఇప్పుడు అతను ఉన్నారు సీఈఓ గారు ప్రతి లారీ అసోసియేషన్ తరఫు నుంచి అసోసియేషన్ వల్ల లేదా లోపల నుంచి మేము లెటర్ కోరుతున్నాం, మా వల్ల ఇంత తరలిపోయిందని చెప్పి మీరు కానీ నిర్ధారించగలిగితే వాళ్ళు మీ దగ్గర ఆవేదన చెందితే లారీ ఓనర్లు వచ్చి మీ దగ్గర కాళ్ళు గడ్డాలు పట్టుకుని నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.